హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు గాయ్ రియాక్ట్స్ ఛానల్. మనమైతే ఇప్పుడు దేవర పార్ట్ 1 ఐ థింక్ టీజరా లేదు గ్లిమ్స్ అంట, అంతే టీజర్ లానే. దేవర పార్ట్ 1 టీజర్కి అయితే మనం రియాక్షన్ ఇవ్వబోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే నేను ఎన్టీఆర్కి చాలా పెద్ద ఫ్యాను. మనకి ఆర్ఆర్ కోసం ఒక 4 ఇయర్స్ ఇచ్చేసిండు. అప్పటి నుంచి ఒకే ఒక మూవీ వచ్చింది, 4 ఇయర్స్ నుంచి ఒకే ఒక మూవీ వచ్చింది. ఇప్పుడైతే నేనైతే అసలు చాలా ఈగర్లీ వెయిటింగ్. చూద్దాం ఎలా ఉండబోతుందో గ్లిమ్స్. నేను ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే స్ట్రీమ్ అయింది. సో దేవరా గ్లిమ్స్ చాలామంది అడిగారు బ్రో రియాక్షన్ ఇవ్వు అని, సో అందుకే ఇస్తున్నాను నేను. చలో లెట్స్ గో, చూసేద్దాం గ్లిమ్స్. లెట్స్ గో, చూద్దాం ఎట్లుంటుంది ఏందని. కళ్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్. అనిరుద్ధ్ మ్యూజిక్ కేక్ ఉండబోతుంది. పా ఎన్టీఆర్ అన్న ఎక్కడా? జై యావా. నీ అమ్మ ఏమన్నా ఉందా అది? ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తురునే ఎక్కువ చూసి ఉండాలి. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. అయ్యా, ఎన్టీఆర్ ఒక లెవెల్, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొత్త చింపి పాడదింగిండి అట్లే. ఈ అమ్మ ఏమన్నా కొట్టిండి అసలు ఆ మ్యూజిక్. అసలు ఏంది ఆ మ్యూజిక్, ఆ సాంగ్ ఏంది వేరే లెవెల్. నేనైతే అసలు పిచ్చ వెయిటింగ్. ఎప్పుడు రిలీజ్ డేట్? ఎప్పుడు? 5th ఏప్రిల్. అసలు ఎన్టీఆర్ అన్న ఈ అమ్మ అసలు ఆ షాట్ ఏమైనా ఉందా? ఇట్లా ఇట్లా నరకంగానే ఆ చంద్రుడికి ఇట్లా వస్తుంది, వేరే లెవెల్. అమ్మో మాటలు లేవు. గ్లిమ్స్ అదిరిపోయింది. దేవర పార్ట్ 1 గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొరటాల శివ, ఆయన లాస్ట్ మూవీ ఐ థింక్ ఆచార్య అనుకుంటా కదా. ఈసారి గట్టి కంబ్యాక్ చేస్తాడు అనుకుంటున్నాను నేనైతే. కొరటాల శివ గారు టీఆర్ అన్నతోటి అసలు వేరే లెవెల్ ఉంది గ్లిమ్స్. ఆ మ్యూజిక్ అసలు మళ్ళీ చూస్తా నేను. మీరైతే మీకు ఎలా అనిపించిందో దేవర గ్లిమ్స్ కింద కామెంట్ చేయండి. మీరు ఎన్నిసార్లు చూసారో టీజర్ ఒక్కసారి అట్లా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ #NTR అన్న ఇన్ ది చాట్. చలో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఏ వీడియోస్కి రియాక్షన్ ఇవ్వాలో కామెంట్స్లో చెప్పేయండి. నెక్స్ట్ రియాక్షన్ వీడియోలో కలుద్దాం. బాయ్.